హలో గైస్ ఈ వీడియోలో మనం ప్రస్తుతం అయితే మనకి మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి కదా. ఈ మార్కెట్ ఫాలో యాడ్ చేసుకోదకు ఒక 10 ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్స్ ఆల్మోస్ట్ 25,000 లెవెల్ టెస్ట్ చేసాయి. అక్కడి నుంచి డైలీ కూడా పడడం జరిగిందనమాట. ఈరోజు కూడా పైకి వెళ్ళడానికి ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 240 250 పాయింట్స్ దాకా కూడా పైకి వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా క్లోజింగ్ అనేది 24,000 లెవెల్ దాకా ఇచ్చిందనమాట. మీరు సండే వీడియో డిస్కస్ చేసి మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఎగ్జాక్ట్గా మనం 24,000 లెవెల్ మనకి టెస్ట్ చేస్తుందని అని చెప్పుకున్నాం. ఇది బ్రేక్ అయితే హెవీ ఫాల్ ఉంటుంది. అప్ టు 23,000 నుంచి 22,500 లెవెల్స్ దాకా కూడా అని చెప్పుకున్నాం అనమాట. ప్రస్తుతం మార్కెట్స్ ఎక్కడి నుంచి పడిపోతాయా లేదా ఇక్కడి నుంచి రైజ్ అవుతాయా అనేది మనం పక్కన పెడితే కనుక మార్కెట్స్ ఇలా కంటిన్యూస్గా ఖచ్చితంగా కొంత పడి రైజ్ అయ్యి మళ్ళీ కొంత పడి 500-600 పాయింట్స్ రైజ్ అయ్యి మళ్ళీ పడుతుంటాయి అనమాట. స్లైట్ ఫాల్కే ఎప్పుడు కూడా భయపడకండి, ఎందుకంటే మార్కెట్ కంటిన్యూస్గా ర్యాలీ అయింది. ఇక్కడ చూడండి మార్కెట్ ఎంత స్ట్రాంగ్గా పడిందో అక్కడి నుంచి స్ట్రాంగ్గా ర్యాలీ అయిందనమాట. మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో హెవీగా పడితే కనుక అంత స్ట్రాంగ్ రికవరీ కూడా మార్కెట్లో ఉంటుంది. భయపడకండి. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు మంచి లెవెల్స్ దగ్గర మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక పోర్ట్ఫోలియోస్ వెంటనే సెల్ చేసేయడం కూడా రాంగ్ థింగ్ అనమాట. మీ వ్యూ మోర్ దాన్ 5 years 8 years 10 years వ్యూ ఉంటే కనుక అసలు సెల్ చేయకండి. బట్ షార్ట్ టైంలో అది కూడా రీసెంట్ టైమ్స్లో 50-week హై స్టాక్స్ ఇలాంటివి బై చేస్తుంటే ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ ఏదైతే స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు మార్కెట్ క్రాష్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఏదైతే 2 years బట్టి 3 years బట్టి మార్కెట్లో ఎవరు వచ్చారో వాళ్ళకి హెవీగా మార్కెట్ ఫాల్స్ అసలు తెలియదు అనమాట. మార్కెట్ పడితే ఏ విధంగా ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా 2020 ఆ టైంలోకి వెళ్ళాలన్నమాట. మనకి కోవిడ్ టైంలో మార్కెట్ కంటిన్యూస్గా పడ్డానికి రీజన్ ఏంటి అంటే కనుక అప్పుడే ఫారెన్ ఏదైతే చైనాలో కానివ్వండి యూఎస్లో కానివ్వండి ఏదైతే కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది ఆ టైంలో ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో బ్యాడ్ న్యూస్ వల్ల మార్కెట్ ఆ టైంకే చాలా హై లెవెల్కి వెళ్ళి అక్కడ సస్టైన్ అవ్వడానికి 12,000 నుంచి 12,500 ఈ రీజన్లో సస్టైన్ అవ్వడానికి చాలా ట్రై చేసింది. అక్కడి నుంచి పడిందనమాట. పడ్డం కంటిన్యూస్గా పడిపోయింది. ఆల్మోస్ట్ 1 monthలోనే మనకి ఆల్మోస్ట్ ఏదైతే 12,000 లెవెల్ దగ్గర ఉన్న మార్కెట్ కాస్త 7,500 లెవెల్స్ దాకా వచ్చిందనమాట. ఇంత ఫాల్కి రీజన్ ఏంటి అంటే కనుక కోవిడ్. అది సివియర్ ఏదైతే న్యూస్ అనమాట, బ్యాడ్ న్యూస్, చాలామంది చనిపోవడం, వైడ్గా స్ప్రెడ్ అవ్వడం, అన్ని కంట్రీస్లోకి ఎంటర్ అవ్వడం కోవిడ్. ఆ టైంలో మార్కెట్స్ అన్ని గ్లోబల్ మార్కెట్స్ పడిపోవడం జరిగింది అనమాట. కంటిన్యూస్గా పడింది. బట్ మార్కెట్ ఎక్కడికక్కడ రికవరీ అవ్వడానికి ట్రై చేసింది. బట్ సివియారిటీ పెరిగిపోవడం వల్ల మార్కెట్లో హెవీ కరెక్షన్ వచ్చిందనమాట. అప్పుడు కూడా చాలామంది మార్కెట్లో ఏం చెప్పారంటే మార్కెట్ డైలీ పడిపోతుందని చూసి ఆల్మోస్ట్ మార్కెట్ 3,000 లెవెల్ దాకా వెళ్ళిపోతుంది, 2,500 లెవెల్ దాకా వెళ్ళిపోతుందని చెప్పేసి మార్కెట్లో అన్నారు. బట్ ఎంతైతే పడిందో విత్ ఇన్ 1 yearలోనే అదంతా కూడా రికవరీ అనేది కనిపించింది అనమాట మార్కెట్లో. అక్కడి నుంచి మీరు చూసుకుంటే కనుక కంటిన్యూస్గా 7,500 లెవెల్ దగ్గర నుంచి ప్రస్తుతం 25,000 లెవెల్ దాకా మోర్ దాన్ 3x టైమ్స్ అనేది మార్కెట్ అనేది పెరిగిందనమాట. ఎంత హెవీ ఫాల్ ఉంటే అంత స్ట్రాంగ్ రికవరీ అనేది మార్కెట్లో ఉంటుందన్నమాట. అది కూడా మార్కెట్ డైలీ పడిపోదు, ఖచ్చితంగా రికవరీస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ టైంలో సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ కూడా మార్కెట్స్ పుంజుకొని పైకి వెళ్తాయి అనమాట. ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2008లో మనకి ఏదైతే ఐటీ బబుల్ రావడం వల్ల మార్కెట్ హెవీగా పడిందనమాట. ఆ టైంలో మార్కెట్ 6,000 లెవెల్స్ దగ్గర నుంచి కూడా స్ట్రైట్ కరెక్షన్ కనిపించింది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి ఏ విధంగా ఫాల్ అవుతుందో ఆ టైంలో ఫాల్ అయిందనమాట. ఫాల్ అయ్యి చాలా టైం కన్సోలిడేట్ అయింది. బట్ ఏదైతే జాబ్స్ పోవడం ఐటీ బబుల్ వల్ల కంటిన్యూస్ కరెక్షన్ అయ్యి ఆల్మోస్ట్ 6,000 లెవెల్ దగ్గర 6,000-6,500 లెవెల్ దగ్గర ఉన్న మార్కెట్ కాస్త 2,500 లెవెల్స్ దాకా వచ్చిందనమాట. బట్ వన్స్ రికవరీ స్టార్ట్ అయిన తర్వాత చూడండి ఈజీగా విత్ ఇన్ 1 yearలోనే మనకి అది స్ట్రాంగ్ రికవరీ. అక్కడి నుంచి కంటిన్యూస్గా మార్కెట్ మళ్ళీ కూడా ప్రీవియస్ హైస్కి వెళ్ళిందనమాట. ఈ విధంగా మార్కెట్స్ పడుతుంటే మళ్ళీ కూడా కంటిన్యూస్గా రేజ్ అవుతాయి. ఇప్పుడు ఏవైతే పడుతున్నాయో ఈ టైంలో మనం కొంచెం మంచి ఫండమెంటల్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ 4.5 years బట్టి మార్కెట్లో అసలు హెవీ ఫాల్ రాలేదు. ఖచ్చితంగా మనకి
మనకి సో రీసెంట్ టైమ్స్ బిగ్ ఈవెంట్స్ లైక్ ఎలక్షన్స్ అయిపోయినాయి, బడ్జెట్ అయిపోయింది, సో ఇవన్నీ కూడా అయిపోయినాయి. సో ఐటీ బబుల్ మనకు అంటున్నారు, రిసెషన్ అంటున్నారు. సో ఖచ్చితంగా మార్కెట్లో సో హెవీ ఫాల్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. బట్ స్ట్రైట్గా పడిపోదు మార్కెట్ ఇప్పుడు కూడా, కొంత రికవరీ అవుతూ 500-600 పాయింట్స్ రికవరీ అవుతూ మళ్ళీ కూడా పడ్డం ఈ విధంగా జరగవచ్చు అనమాట. ఒకవేళ పడితే మార్కెట్ సో ఎగ్జాక్ట్గా పడిపోతుంది, ఇక్కడి నుంచి ఈ లెవెల్కి వెళ్ళిపోతుందని ఎవరు కూడా చెప్పలేం. బట్ మ్యాక్సిమం పడితే, ఎందుకంటే 4-5 ఇయర్స్ బట్టి మార్కెట్లో హెవీ ఫాల్ రాలేదు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్స్ కూడా కామన్ థింగ్ మార్కెట్లో. ఒకవేళ పడితే కనుక సో మార్కెట్ సో మంచి ఆపర్చునిటీ, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక 10 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆ స్టాక్స్ సో ఏదైతే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక, మోర్ దెన్ 5 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఫస్ట్ స్టాక్ మనకి బ్యాంకింగ్ స్టాక్ అనమాట. సో రీసెంట్ టైమ్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ చాలా బాగా పెరిగింది. సో ఆల్మోస్ట్ 900 రూపీస్ స్టాక్ కాస్త 1250కి వెళ్ళి ప్రస్తుతం స్లైడ్గా కరెక్ట్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ 1150, సో అలాగే మనకి 1000 లెవెల్స్ 950 నుంచి 1000, ఈ 2 రీజన్స్లో మనం అక్యూములేట్ అనేది చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. మార్కెట్ క్రాష్ 2020 ఆ టైంలో మనం ఈ పర్టికులర్ స్టాక్ 300 రూపీస్ దగ్గర కూడా డిస్కస్ చేస్తాం. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మార్కెట్ ఫాల్ అయింది హెవీగా, సో స్లోగా అక్యూములేట్ చేసుకొని చెప్పాను. అక్కడి నుంచి చాలా బాగా పెరిగిందనమాట. సో ఈవెన్ ఈ ప్రస్తుతం కూడా మనం స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకేసారి బై చేసి హెవీ లాసెస్కి వెళ్ళడం కన్నా మీరు ఏవైతే స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారో దాంట్లో 20%, 30% క్యాపిటల్ డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్లో 1 lakh పెడదాం అనుకుంటే కనుక సో ఒక 20,000, 30,000 ఈ లెవెల్స్ దగ్గర పెట్టుకోండి. ఇంకో 20,000, 30,000, 40,000 ఈ రీజన్స్లో పెట్టుకోండి. సో డిప్స్లో హెవీ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక సో యావరేజ్ ప్రైజెస్ బాగుంటాయి. వన్స్ మార్కెట్ రికవరీ అయిన తర్వాత సో మంచి ప్రాఫిట్స్ మనకి వస్తాయి అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట ఐసిఐసిఐ బ్యాంక్. సెకండ్ వన్ ఇన్ఫోసిస్. రీసెంట్ టైమ్స్లో ఇన్ఫోసిస్ కూడా మనం మల్టిపుల్ టైమ్స్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ ర్యాలీ కనిపించిందో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనుకున్నాం. ఆల్మోస్ట్ 1900 లెవెల్ టెస్ట్ చేసింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ 1300 నుంచి 1400 ఈ రీజన్కి వచ్చిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ రికవరీ కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం స్టిల్ మనకి కొంత హై లెవెల్స్లోనే ఉంది. ఒకవేళ ఫర్దర్గా ఫాల్ వస్తే కనుక 1700 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, 1700 అలాగే 1500 అలాగే ఈవెన్ 1300 to 1350 ఈ 3 రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. ఇన్ఫోసిస్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న ఐటీ కంపెనీ. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా మోటార్స్ కూడా రీసెంట్ టైమ్స్లో పెరిగింది. ఈ బ్రేక్అవుట్ మనం చెప్పుకున్నాం. సో టార్గెట్ ఇచ్చారని చెప్పుకున్నాం. ఆ తర్వాత రిజల్ట్స్ కొంచెం అటు ఇటుగా రావడంతో స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మార్కెట్ ఫాలో అవడంతో మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే కనుక 950 నుంచి 1000 ఈ రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఈ రీజన్లో కొంత క్వాంటిటీ మనం యాడ్ చేసుకోవచ్చు కదా టాటా మోటార్స్ని. అలాగే మనం చూస్తే కనుక సో 800 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, 600 హెవీ ఫాల్ వస్తే ఈ రీజన్కి రావచ్చు, లేకపోతే మ్యాక్సిమం 800 నుంచి 850 రీజన్స్ దాకా కూడా పడే ఛాన్స్. ఒకవేళ ఫర్దర్గా పడితే కనుక ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. సో చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి. ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 500 రూపీస్, 600 రూపీస్ ఉన్న టాటా మోటార్స్ స్టాక్ ఆల్మోస్ట్ మార్కెట్ క్యాష్లో 60 రూపీస్ దాకా కూడా పడిపోయింది గైస్. సో మళ్ళీ కూడా రికవరీ అయ్యి 60 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1150 దాకా వెళ్ళిందనమాట. సో మార్కెట్స్లో ఏవైతే ఫాల్ ఉంటుందో అది క్లియర్ అయిన తర్వాత మార్కెట్లో రివర్సల్ రాగానే స్టాక్స్ సో 3x, 4x, 5x రిటర్న్స్ ఇస్తాయి. సో ఖచ్చితంగా స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకి టాటా మోటార్స్ గురించి అనమాట. అలాగే చాలామంది టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు. ఈ రీజన్ కూడా మనం చెప్పుకున్నాం. సో 150 నుంచి 155 రీజన్లో అక్యూములేట్ చేసుకోండి. మళ్ళీ 125 నుంచి 130 రీజన్స్లో ఈ పర్టికులర్ స్టాక్ని మనం యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. సో మీరు కనుక అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా సరే, లేదు అనుకుంటే యాడ్ చేసుకుందాం అనుకున్నా సరే, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే సో మార్కెట్లో హెవీ కరెక్షన్స్ వస్తే కనుక లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ స్లైట్గా ఫాలో అవుతాయి. బట్ స్మాల్ క్యాప్స్ 50, 60, 80% కూడా ఫాలో అవుతాయి అనమాట. సో అందువల్ల మీరు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి టాటా స్టీల్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ యూనోమిందా. సో ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న స్టాక్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో 500 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా మనం మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం. అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఇట్స్ ఎ మల్టీ బ్యాగర్ స్టాక్. స్లోగా అక్యూములేట్ చేసుకొని రీసెంట్ టైమ్స్లో బాగా పెరిగింది. ప్రస్తుతం పడుతుంది అనమాట హెవీ కరెక్షన్స్. ఈవెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కూడా చాలా బాగా పెరిగింది అనమాట యూనోమిందా. సో ఎస్టర్డే బట్ మళ్ళీ కూడా పడడం స్టార్ట్ అయిందనమాట. సో 900 నుంచి 950 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ కూడా 700 నుంచి 750 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవడానికి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ దగ్గర రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్
హోల్డ్ చేయొచ్చు. సో ఇది మనకి యూనోమిందా గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి డాబర్. సో డాబర్ ఎప్పుడైతే మనకి మార్కెట్స్ పడుతుంటాయో FMCG స్టాక్స్ సైడ్ వేస్ ఇస్తాయి అనమాట. సైడ్ వేస్ లేదా స్లైట్ పాజిటివ్ ఇస్తాయి. సో అందువల్ల FMCG స్టాక్స్ హెవీగా కరెక్ట్ అవ్వరు అనమాట. అందువల్ల మన పోర్ట్ఫోలియోలో FMCG స్టాక్స్ని సో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. ఇటువంటి మార్కెట్స్ ఫాల్స్ వస్తున్నప్పుడు FMCG స్టాక్స్ 1 or 2 స్టాక్స్ పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే కనుక మన పోర్ట్ఫోలియో మొత్తం మరీ బేరిష్నెస్ ఉండకుండా ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికి అయితే రీసెంట్ టైమ్స్లో 650 లెవెల్ టెస్ట్ చేసి స్టాక్ పడుతుందన్నమాట. 600 రీజన్స్ దగ్గర నుంచి మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. సో 600 మంచి లెవెల్ అనమాట. అలాగే మనకి 500 నుంచి 525 నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ఈ 2 రీజన్స్ మనం అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో FMCG స్టాక్స్ అంత రిటర్న్స్ ఇవ్వవు కదా అని చాలామంది అడగొచ్చు అనమాట. బట్ అవి మనకి పోర్ట్ఫోలియోని సేవ్ చేస్తాయి అనమాట. ఖచ్చితంగా FMCG స్టాక్ 1 or 2 స్టాక్స్ మన పోర్ట్ఫోలియో ఉండడం చాలా బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జూబిలెంట్ ఫుడ్ కూడా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యుములేట్ చేసుకోండి. మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ స్టాక్ చాలా టైమ్స్ ఒకే రీజియన్లో ట్రేడ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ప్రస్తుతం కూడా 600 లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఈవెన్ మార్కెట్ ఫాలో అవుతున్న ఈ స్టాక్ కొంత పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ కొంచెం అబ్జర్వ్ చేసి తీసుకోండి. 550 రీజన్స్ చాలా బెటర్ రీజన్స్ అనమాట. 550 నుంచి 560 రీజన్స్ ఒక వస్తే కనుక యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 450 నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఈ 2 రీజన్స్లో అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేయండి. ఫండమెంటల్ స్టాక్స్ ఎప్పుడు కూడా స్లోగా రిటర్న్స్ ఇస్తాయి. బట్ మంచి రిటర్న్స్ లాంగ్ రన్లో ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రైల్టెల్ అనమాట. రైల్టెల్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో హెవీ ఫాల్. సో రీసెంట్ టైమ్స్లో మనకి 100 రూపీస్ స్టాక్ 5x రిటర్న్స్ ఎప్పుడైతే ఇచ్చిందో 4x నుంచి 5x రిటర్న్స్ మనకి ఇచ్చింది. సో ఖచ్చితంగా మనకి మార్కెట్ ఫాల్లో హెవీగా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో మనం అక్యుములేట్ చేసుకొని అప్ టు 350 లెవెల్స్ దాకా అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి రైల్టెల్ గురించి అనమాట. అలాగే IRFC కూడా మీరు ఇంక్లూడ్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి స్మాల్ స్టాక్స్ బట్ ఫండమెంటల్స్ బాగున్నవి, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇది కూడా మనకి రీసెంట్ టైమ్స్లో IRFC 230 లెవెల్స్ దగ్గర నుంచి స్లైట్గా పడుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ రీజన్ 170 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఈ రీజన్కి మాక్సిమం 170 నుంచి 175 రీజన్స్లో కొంత క్వాంటిటీ అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 140 రీజన్ అనమాట. ఈ 2 డిప్స్లో యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. 30-40 రూపీస్ స్టాక్ ఆల్మోస్ట్ మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. 3x నుంచి 4x 5x రిటర్న్స్ అనేది ఇచ్చింది అనమాట. కరెక్షన్స్ కామన్ థింగ్. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి IREDA 50 రూపీస్ స్టాక్ ఆల్మోస్ట్ 300 లెవెల్స్ దాకా వెళ్ళింది అనమాట. మోర్ దెన్ 5x రిటర్న్స్ అనేది ఇచ్చింది అనమాట. సో ప్రస్తుతం కరెక్ట్ అవుతుంది. ఈ కరెక్షన్లో మనం స్లోగా అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి గైస్. సో మీరు ఒకవేళ ఇప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్ చేయకపోయింటే కనుక 225 కొంత స్ట్రాంగ్ రీజన్ అనమాట. అలాగే 185 నుంచి సో అలాగే సో 200 ఈ రీజన్ కూడా మంచి రీజన్. సో అలాగే 150 రీజన్. ఈ 3 రీజన్స్లో అక్యుములేట్ చేసుకొని ఒకేసారి బై చేయకండి. సో ఇక్కడి నుంచి హెవీగా ఫాల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మార్కెట్లో రికవరీ రాకపోవచ్చు. సో బట్ మార్కెట్ పడుతున్నప్పుడు స్లోగా అక్యుములేట్ చేసుకుంటే కనుక ఒకవేళ మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh పెట్టుకున్నారు, ఇక్కడ 40,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు. బట్ అక్కడి నుంచి పడిపోయింది 185 ఆ రీజన్స్కి వచ్చింది. ఇక్కడ 20-30,000 పెట్టుకున్నారు అనమాట. దీన్ని బట్టి మీకు ఏంటి అంటే కనుక ఒకవేళ మార్కెట్ మీరు ఇన్వెస్ట్ ఇక్కడ ఎందుకు పడుతుంది కదా, ఇక్కడ వెయిట్ చేద్దాం, మార్కెట్ బాగా పడిన తర్వాత స్టాక్స్ కూడా హెవీ కరెక్షన్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకొని సో అలాగా వెయిట్ చేస్తున్నారు అనుకోండి. మార్కెట్స్ ఒక్కసారి ఎప్పుడైతే రికవరీ అవుతుందో స్ట్రాంగ్గా స్టాక్స్ కూడా రికవరీ అయిపోతాయి అనమాట. సో ఒకవేళ పడిపోతే ఇక్కడే హై క్వాంటిటీ పెట్టుకుందాం అనుకుంటే కనుక మార్కెట్ ఒకవేళ పడితే కనుక సో ఈ రీజన్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి సో క్యాష్ ఉండకపోవచ్చు. అందువల్ల ఖచ్చితంగా మీరు 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఒక పర్టికులర్ స్టాక్లో చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా సో 30% ఆ విధంగా అయినా సరే సో క్యాపిటల్ని స్ప్లిట్ చేసుకుని లైక్ 30-35,000 ఒక దగ్గర, మళ్ళీ ఇంకో 30,000 ఇంకో దగ్గర, ఇంకో 30,000 ఇంకో దగ్గర, ఆ విధంగా స్ప్లిట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ యావరేజ్ ప్రైస్ బాగుంటుంది. ఈవెన్ మార్కెట్ కరెక్ట్ అయినా సరే మీరు ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాయి. సో ఇవన్నమాట మనకి 10 స్టాక్స్. ఫస్ట్ వన్ మన ICICI బ్యాంక్ డిస్కస్ చేసాం, సెకండ్ వన్ ఇన్ఫోసిస్, థర్డ్ వన్ టాటా మోటార్స్, ఫోర్త్ వన్ టాటా స్టీల్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి యూనోమిందా, సిక్స్త్ వన్ వచ్చేసరికి డాబర్, సో సెవెంత్ వన్ వచ్చేసరికి జూబిలెంట్ ఫుడ్, ఎయిత్ వన్ వచ్చేసరికి రైల్టెల్, నైన్త్ వన్ వచ్చేసరికి IRFC, 10th వన్ వచ్చేసరికి IREDA. సో ఇటువంటి ఫండమెంటల్స్ ఎందుకంటే మనకి IRFC, రైల్టెల్ ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూస్గా పెరుగుతాయి. లాంగ్ రన్లో మనకి ఈజీగా 4x 5x రిటర్న్స్ ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అటువంటి స్టాక్స్ మనకు మార్కెట్ ఫాల్లో దొరుకుతున్నప్పుడు స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు. సో ఇదే మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.